నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, గత కొంతకాలం నుంచి మాధవిలత గారు చాలా సెన్సేషనల్గా మీడియాలో కనబడుతూ ఎక్కడికక్కడ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం గోషామహల్ బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ తన వద్ద మనం ఉన్నాం. సార్ చెప్పండి, గతంలో పార్లమెంట్ ఎన్నికలు మీరు తనతో పోటీపడ్డారు, తను మీతో పోటీపడ్డారు. తర్వాత ఆ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాధవిలత గారు కనపడలేదు. మళ్ళీ ఇప్పుడు తన వాయిస్ని పెంచుతున్నారు. ఎందుకోసం అంటారు? ఏం లేదు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆమె రాజకీయం మొదలుపెట్టింది. నేను ఒక్క మాట చెప్తున్నా మధు, ఆమె ఎలాంటి నాయకురాలంటే ఈ హైదరాబాద్కు కేవలం మత ఘర్షణలు ఎట్లా జరగాలి, ఎట్లా రెచ్చగొట్టాలి, ఎట్లా రెండు మతాల మీద కానీ రెండు వర్గాల మీద కానీ ఎట్లా వాళ్ళ లోపల ఒక విద్వేషాలను రెచ్చగొట్టాలి అన్నది ఆమె అభిమతం. ఇవాళ ఆమె నగరానికి రాజకీయాలకు ఆమె ఒక చీడ పురుగు ఐటమ్ లేడీ, ఆమె ఓ పెద్ద ఐటమ్ లేడీ. ఆమెకు నేను చెప్తున్నా, నేను ఐటమ్ లేడీ అని ఎందుకు అంటున్నా అంటే రాజకీయాల లోపల విషయాన్ని అర్థం చేసుకొని రాజకీయ కోణంలో మాట్లాడాలి. కానీ ఆమె ఏం చేస్తుందంటే రెచ్చిపోయి ఏదో అక్కడ ఊగిపోతుంటుంది. దేశంలో రాష్ట్రంలో ఈమె మీదికే నుంచి ఈమెనే అన్ని భుజం మీద మోస్తున్నట్టు, ఏదో జరిగిపోతున్నట్టు, ఏదో ఈమె అడ్డుకున్నట్టు. ఈమె ఆర్టిస్టు, పెద్ద ఆర్టిస్ట్ ఈమె. ఎట్లా అని అంటే ఒక కళాకారులు పాత్ర ఎట్లా పోషిస్తారు, ఆ పాత్ర పోషించే వరకే. ఏదైనా వస్తే కేవలం మైక్ల ముంగటనే ఈమె మాట్లాడిపోవడమే. కానీ ఈమె పెద్ద ఐటమ్ లేడీ. ఈమెకు అసలు రాజకీయాలలో విలువలు లేవు, మానవీయ కోణం లేదు ఈమె దగ్గర. కేవలం ఎట్లా నేను పబ్లిసిటీలో ఎట్లా వస్తా, మీడియాలో ఎట్లా అట్రాక్ట్ అవుతా, ఇదే ఆమె యొక్క ఆలోచన. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇంత ముందు కాలంలో ఇక్కడ బంజారాహిల్స్లో ఒక టెంపుల్ దగ్గర ప్రభుత్వాన్ని తీసేస్తున్న క్రమంలో ఆమె వెళ్ళి వర్షం వస్తున్నా సరే అక్కడికి వెళ్ళి దీక్షలు చేసింది, ధర్నాలు చేసింది, టెంపుల్ కావాలని చెప్పేసి అందరితో కలిసి పోరాడింది. అంటే ఇటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఇప్పుడు మాధవిలత టెంపుల్ని పరిరక్షించుకోవాలన్నది ఓకే, అది మంచి పనే. నువ్వు అది ఎట్లుంటుంది అని అంటే ఒక సమస్య మీదకి నువ్వు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే మార్గంలో నువ్వు మాట్లాడాలి తప్ప ఆ సమస్యను మరింత రెచ్చగొట్టే విధంగా, అంటే విద్వేషాలను పెంచి పోషించే విధంగా ఆమె వైఖరి ఉంటుంది. నేను అదే చెప్తున్నా, అందుగురించే ఈమె ఐటమ్ లేడీ అంటున్నా. ఈమె ఏందనంటే ఒక నూతనమైనటువంటి కోణం తీసుకొని ఏదో ఒక ఎట్లా అంటే అబ్బా నేనే మొత్తం సర్వం నేనే పోరాడతా. అసలు నువ్వు ఒక్కటి సామాజిక స్పృహ అన్న ఆలోచన వస్తే ఆమె నా తర్వాతనే అన్న హజారే అంటది. ఈమె మాటలు వాళ్ళ లైన్, బీజేపీ లైన్ కాదు, ఆమె సొంత లైన్ ఇది. ఏంటి అనంటే మీడియాకి అట్రాక్షన్, ప్రజల్లో ఒకటి ఏమి చేయకుండా ఈ మాటల గారడి చేసి నేను ఒక పెద్ద నాయకురాలిగా అనిపించుకోవాలన్నది లెక్క ఆమెకు. అయితే ప్రస్తుతం ఉన్న హాట్ ఇష్యూ ఏంటంటే మాధవిలత కాదు, మార్వాడి లత అంటున్నారు. ఎందుకంటే ఆమె మార్వాడీలకు సపోర్ట్ చేస్తూ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం ఏదైతే ఒకటి నడుస్తున్నదో ఆమె మార్వాడీలకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మార్వాడి లత, మాధవిలత కాకుండా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఆమె ఓనేంటి, ఆమె ఎక్కడ నెగిటివ్, ఎక్కడ ఆమె ఏంటి? ఆమె మార్వడి లత ఏంది, మాధవి లత ఏంది? ఇవాళ గోషామహల్ ప్రాంతంలో 30 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాలలో నేను నిమగ్నమై ఉన్నా. నా చుట్టుముట్టు నా మిత్రులు, నా అభిమానులు అంతా మార్వడీసు. వాళ్లకు నేను రక్షణగా ఉంటా. మార్వడీసి గోబ్యాక్ అన్నది అది వాళ్ళు ఎట్లా అంటే ఒకరి మీద దాడి జరిగింది, దాన్ని ఉద్దేశించే మాట్లాడతారు తప్ప దాన్ని అట్లా మాట్లాడితే ఈమె రెచ్చగొట్టే మాటలు వాళ్ళను, ఆ వర్గాన్ని, అవతల వర్గాన్ని, ఆ అంశాన్ని తీసుకున్న వాళ్ళని మరింత రెచ్చగొట్టి ఈమె రాజకీయ పబ్బం గడుపుకోవడానికి. అసలు మార్వడీలు అంటేనే ఇక్కడ ఎట్లా అనంటే ఒకటి అరా ఏదన్నా విషయం అయ్యింది అని అంటే దాన్ని నేను కూడా ఖండిస్తా. కానీ మార్వడీలు అంటే ఇప్పుడు రాష్ట్రానికి వాళ్ళ యొక్క పాత్ర మనము హర్షించదగ్గది. ఎందుకనంటే వ్యాపారంలో వాళ్ళు ముందంజలో ఉన్నారు. ఈ రాష్ట్ర ఖజానాకి వాళ్ళు వాళ్ళ వంతు అంటే సింహభాగం రెవెన్యూ వాళ్ళ ద్వారా వస్తున్నది. మనం అందరము దాన్ని నమ్మవలసిన అవసరం ఉన్నది. ఎందుకనంటే మార్వడీలతో మాకేం పంచాయతీ లేదు. వాళ్ళని స్వాగతిస్తాం, వాళ్లకు అండగా నిలబడతాం, వాళ్లకు రక్షణగా ఉంటాం. అట్ ద సేమ్ టైం
ఈ వ్యక్తిగత గొడవలు ఏవైతే ఉన్నాయో అది వ్యక్తిగత గొడవలుగానే చూడాలి, కానీ అది ఒక వర్గంకి అంటుపెట్టి దాన్ని ముడిపెట్టి ఆ వర్గాన్ని మళ్ళీ బహిష్కరించాలన్నది అది తప్పు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంచి నాయకులు, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళంతా మంచి నాయకులు. కాబట్టి ఆ నాయకులు ఏంది అని అంటే వాళ్ళ యొక్క నాయకత్వాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మీకు హైదరాబాద్లో మార్వాడీల సంఖ్య చాలా ఎక్కువ ఉంది, వాళ్ళ వ్యాపారాలు కూడా చాలా బాగా ఉన్నాయి. వాళ్ళు జిఎస్టీ విధానంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో కానీ వాళ్ళు రాష్ట్రానికి చాలా సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళని రక్షించుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకు వ్యక్తిగతంగా వాళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తే అంతవరకే మనము వాళ్ళను నిందించాలి తప్ప మొత్తం వాళ్ళ వర్గాన్ని నిందించడం తప్పదు. ఎక్కువగా పాత బస్తీలో రోహింగ్యాలు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి బతుకుతున్నారు, వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఒక సెంట్రల్ పార్టీ అధికారంలో ఉండి కూడా వారిని ఖండించాలని అని చెప్తున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు 10 సంవత్సరాల నుండి అధికారంలో? ఇది మతతత్వ రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే ₹1 ఖర్చు కాదు, వేసుకున్న చొక్కా వేసుకున్న వస్త్రాలు ముడత కూడా జరగదు, ముడతలు కూడా రావు, రాజకీయాలు చేయొచ్చు. అది ఎట్లా అంటే మతతత్వ రాజకీయాలు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళకు. ఏంది అని అంటే ఒకరోజు మాధవిలత, ఒకరోజు రాజా సింగ్, ఇంకో రోజు ఇంకో కొత్త బిచ్చగాన్లు. ఈ బిచ్చగాన్లు ఏంది అని అంటే మతతత్వం మీద మాట్లాడితే మేము కరడు కట్టిన హిందుత్వవాది అని అనుకుంటారు. అరే కరడు కట్టిన హిందుత్వవాది దేశంలో 115 కోట్ల మంది ఉన్నారు. 115 మంది జనము ఇవాళ కరడు కట్టిన హిందుత్వవాది. మీదెవరు రాబాయి? మీరు ఎవరు? హిందుత్వం అంటే మీకు ఏం తెలుసు? కేవలం మైక్ల ముంగట వచ్చి ఒక షోపుటప్ ఈ రాజకీయం కరెక్ట్ కాదు. ఒక మాధవిలత, ఒక రాజా సింగ్, ఇంకో చిల్లర అందులో ఏంటంటే ఏది కానీ మతతత్వాన్ని వేసుకొని అరే నీ అమ్మ ఒక ఫోజులు, ఓ గొట్టుడు. అరే రాజకీయం అంటే ఏంది? ప్రజలకు సేవ చేయండి, తిండి లేనోనికి తిండి పెట్టండి, విన్నావా, బట్టలు లేనోనికి బట్టి ఇవ్వండి, హక్కులు కోల్పోయేటానికి హక్కులు కల్పియండి. ఇవాళ ధర్మం గురించి ఇవాళ మన హిందువులలో మనకు చరిత్ర ఏం చెప్తుంది? ధర్మాన్ని పరిరక్షించాలి మనం. కానీ ధర్మం పేరు మీద మనం రెచ్చగొట్టి వాళ్ళు గొడవలు పెట్టి దాని ద్వారా మనము ఈ వర్గాల మధ్యలో ఒక చిచ్చు రేబట్టి మనము రాజకీయము ముందుకు సాగించుకోవాలంటే అది తప్పు. నేను ఒకటే చెప్తున్నా, ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఇది ఏంటి అని అంటే ఇప్పుడు ఎంతోమంది సాధులు సంతులు రోజు పొద్దుగల ప్రవచనాలు ఇచ్చి హిందుత్వాన్ని ఎంతో గొప్పగా చాటి చెప్తున్నారు, ధర్మం వైపు హిందువులను తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళని కాదని వీళ్ళు కేవలం మైక్ల ముంగల గుట్టల ముంగట మేము కట్టర్ హిందుత్వవాది అంటే ఏందిరా భయ్? బిడ్డ పోయి మటన్ బిర్యానీ ఏ బావర్చీలో మంచిగా ఉంటుందా, షాదాబ్లో మంచిగా ఉంటుందా అని తింటారు. నేను తినేదానికి నేను అడ్డొస్తలేను. వీళ్ళు ఎట్లా అంటే పోయి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీలు ఏడ బాగుంటే ఆడ తింటారు, తిని హిందుత్వం వాది అంటారు. నేను తింటే హిందూ అది దాని నిషేధం లేదు. కాకపోతే హిందుత్వం అంటే మీరు మంచిగా కాషాయ వస్త్రాలు వేసుకొని సంఘంలో రాజకీయాన్ని పక్కన పెట్టండి, అప్పుడు హిందుత్వం గురించి పోరాడండి, మేము కూడా ఒప్పుకుంటాం. రాజకీయాలలో షోపుటప్ రాజకీయాలు ఎందుకురా నాయన? వేస్ట్ ఇది. ఓ రాజా సింగ్ ఉండే ఇవాళ గోషామేళ్ళ 3 సార్లు మతతత్వం అన్న పేరు మీద వాడు గెలుస్తూనే ఉన్నాడు. కానీ ఇవాళ ప్రజలను అడుగు ఈడ ఏం ఒరగబెట్టిండు ఆయన? ఏమి చేయలే, అభివృద్ధే లేదు, ఏం పట్టించుకోడు. ఇవాళ మాధవిలత చెప్పినా కదా ఐటమ్ లేడీ ఆమె. అంటే ఇప్పుడు మాధవిలత గారు ఎత్తుగడ మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టికెట్ కోసమే అంటారా? అంతే, ఆమె ఐటమ్లు చేస్తుంటుంది. ఏదైనా ఐటమ్ లేడీ అంటే ఏదైనా కొత్త తరంగా ఐటమ్ చెప్పేదాన్ని ఐటమ్ లేడీ అంటారు. ఆ కొత్త మాట్లాడుతుంటుంది, ఆమె ఏదో చేస్తుంటుంది. ఆమె ఒక ఆర్టిస్ట్, ఒక ఐటమ్ లేడీ ఆమె.